ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, చాలామంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కొంతమందికి అద్భుతంగా కలిసి వస్తాయి, మరి కొంతమంది నష్టపోతూ ఉంటారు. అదేవిధంగా ఆ వ్యాపారాల్లో కూడా కొంతమంది పార్ట్నర్షిప్స్లో చేస్తుంటారు. అంటే అలాగా ఈ జాతకుడు ఇంకొకరు కలిసి పార్ట్నర్షిప్లో చేయడం, అందులో కొంతమంది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయడం, అవతల వాళ్ళు చూసుకోవడం, ఇలా రకరకాలుగా ఇద్దరు ముగ్గురు కలిసి చేస్తూ ఉంటారు. అయితే ఈ వ్యాపార విషయాల్లో చాలామంది ఏమనుకుంటారంటే, నక్షత్రం టు నక్షత్రం, అంటే వీళ్ళది పలానా నక్షత్రం, అవతల వాళ్ళది ఇంకో నక్షత్రం అయినప్పుడు ఆ నక్షత్రాలు కలిస్తే చేయొచ్చు, నక్షత్రాలు కలవకపోతే వ్యాపారం పార్ట్నర్షిప్ చేయకూడదు అనుకుంటారు. అది పూర్తిగా రాంగ్, గుర్తుపెట్టుకోండి. అసలు అది ఎలా చూడాలి? ఎవ్రీ లగ్న అంటే 12 లగ్నాలు, మనకి లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి, బట్ లగ్నమే చూసుకోవాలి. ప్రతి లగ్నానికి అసలు వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఏం చేయాలి, ఒకవేళ పార్ట్నర్షిప్స్ చేస్తున్నాము కానీ పాడైపోయింది అన్నప్పుడు దానికి రెమెడీ ఏం చేసుకోవాలి, అసలు పార్ట్నర్షిప్ చేయడానికి మీ లగ్నరీత్యా సప్తమ స్థానాధిపతి ఎవరు చూడాలి, అదేవిధంగా మీరు ఏదైనా ఒక వ్యాపారం చేసుకోవాలంటే అసలు మీ జాతకంలో ఏం చూసుకోవాలనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభరాశి వారికి, కుంభలగ్నం వారికి కానీ చూసుకున్నట్లయితే వ్యాపారాలు బాగా రాణించాలంటే ఏమిటి, కుంభం వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే సీక్రెట్. అంటే వ్యాపారము సక్సెస్ అవ్వడానికి గల సీక్రెట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా పట్టుకుంటారు. ఆ సీక్రెట్ తొందరగా రివీల్ చేయరు బయట వారికి, ఎవరికి కూడా చెప్పరు, ఎవరికి కూడా. ఎందుకు అంటే ఆ సీక్రెట్ చెప్తే నేను నా యొక్క అస్తిత్వాన్ని కోల్పోతాను, అందరికీ తెలిసిపోతుంది ఆ సీక్రెట్ అనేటువంటి. దాన్ని మెయింటైన్ చేయడంలో బాగా సిద్ధహస్తులు కుంభలగ్నం వారు, గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ మనం 1 by 1 కనుక చూసుకున్నట్లయితే మీకు అసలు ప్రారంభించడానికి ఏ గ్రహం బాగుండాలి, వ్యాపారం ప్రారంభించడానికి, అది సమాజంలో మార్కెట్లోకి వెళ్ళడానికి ఏది బాగుండాలి, వెళ్ళిన తర్వాత లాభాలు రావడానికి ఏ గ్రహం బాగుండాలో చూసుకోవాలి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను మరలా ఏమిటది అంటే, వ్యాపారం పార్ట్నర్షిప్ చేయాలనుకునేటువంటి వారికి సప్తమ స్థానాధిపతి బాగుండాలి కానీ నక్షత్రాలు కాదు. నక్షత్రం వల్ల ఏమిటి, కొంచెం మైండ్ సెట్ కలుస్తుంది కానీ లాభాలు రావడానికి నక్షత్రాధిపతులు పనికిరావు, గుర్తుపెట్టుకోండి. ఇక ముఖ్యంగా కుంభలగ్నానికి 3వ అధిపతి కుజుడు అవుతాడు. సో మీకు కుజుడు బాగున్నాడు అంటే గనక మీరు జాబ్ చేసే, మీరు పనిచేసేటువంటి వాళ్ళ యొక్క సహకారంతోనే, అంటే మీరు కింద ఎవరినో ఒకరిని పెట్టుకుంటారు అసిస్టెంట్స్ని, వాళ్ళ యొక్క సహకారంతోనే టక్కన ప్రారంభించేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకతను హోటల్ ప్రారంభిద్దాం అనుకున్నాడు, ఈయన దగ్గర ఏమీ లేవు, కానీ ఈయన ఎవరైతే ఎవరైతే పనిలో పెట్టుకుని వాళ్ళే తెచ్చేశారు. ఎందుకు సార్, నా దగ్గర పలానా ఎక్విప్మెంట్ ఉంది, నా దగ్గర పలానా ఉందని. అలా పెట్టేసుకొని పెద్దగా ఖర్చు లేకుండానే ఈజీగా వాళ్ళ కిందని పనిచేసేవాళ్ళు, వీళ్ళు చేసేటువంటి గ్రౌండ్ వర్క్ టక వచ్చేసాయి అక్కడికి, అలా అన్నమాట. అయితే ఇక్కడ ఏమిటి, కుజుడు పాడయ్యాడు. వీళ్ళు ఎవరినైతే పెట్టుకోవాలో పని వాళ్ళు సహకరించకపోవడం వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. సో కుజుడు పాడయ్యాడని ఎలా డిసైడ్ చేస్తాము, మార్స్ కనుక శాటన్తోనో రాహుతోనో పాపకత్తిలోనో నీచ స్థానంలోనో ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు కుజ, శని, రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన లేదా నరసింహస్వామి ఉపాసన చేసినట్లయితే మీరు ఎటువంటి వ్యాపారమైనా ప్రారంభించగలుగుతారు. ఇక పార్ట్నర్షిప్ జోలికి వద్దాం. ఈ సప్తమ స్థానాధిపతి పాడయ్యాడు, వద్దని చెప్తాను నేను పార్ట్నర్షిప్. ఎందుకంటే పార్ట్నర్షిప్ కారకుడు పాడయ్యాడు, మీరు పార్ట్నర్షిప్ చేసే లాభం నష్టపోతారు. అలా కాకుండా ఇది 2 విధాలుగా ఉంటుంది. పెళ్ళికి వేరుగా చూస్తాము, వివాహానికి వేరుగా చూస్తాం. ఇది మన వ్యాపారానికి వేరుగా చూస్తాం. వివాహానికి వేరు, వ్యాపారానికి వేరు. వివాహానికి బుధుడిని చూడాల్సిన పని ఉండదు, కానీ వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి బుధుడు బాగున్నాడు కానీ సప్తమాధిపతి కొంత పాడైన వ్యాపారానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి రవి బాగున్నాడు, చక్కగా మీరు ఏ గవర్నమెంట్ ఎంప్లాయో, మీ తండ్రి గారు ఎవరో ఒకరు మీకు పార్ట్నర్షిప్గా వస్తూ ఉంటారు, లేదా డాక్టర్స్ వాళ్ళు వస్తూ ఉంటారు. పాడయ్యాడు, వాళ్ళ ద్వారా ఇబ్బంది వస్తుంది. కానీ అనుకోకుండా నేను ఆల్రెడీ ప్రారంభించేసానండి అనుకునేటువంటి వారు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. ఇక లాభాధిపతి గురువు అవుతాడు. ఈ గురువు బాగుంటే మీకు వ్యాపారాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. పాడైతే మీరు ఏం చేయాలంటే దత్తుడి యొక్క ఆరాధన, గోవుకి అరటికాయలు తినిపించడము, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ అనేటువంటి నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది.